ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడుగా ఉంటున్నాడు. దేవుడు మానవుని కలగజేసినప్పుడు యథార్థవంతునిగా కలగజేస్తూ వచ్చినాడు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, దేవుడు నరులను యథార్థవంతులుగా కలగజేస్తూ వచ్చినాడు. యథార్థవంతులుగా పుట్టించిన వాడుగా ఉన్నాడు. అంటే ఏ అపవిత్రత లేనటువంటి వారిగా, ఏ చెడుతనం లేనటువంటి వారిగా, ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా ఈ యొక్క లోకంలో, ఈ భూమి మీద మనిషిని దేవుడు కలగజేస్తూ వచ్చినాడు. అయితే ఈ మానవుడు దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞలను దేవుడికి అవిధేయత చూపించి, దేవుని మాటకు అతిక్రమించి, ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము, అనగా మాట వినకపోవడమే పాపము, పాపమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ఇక దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈనాడు ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, తను సృజించినటువంటి వ్యక్తిని మహిమపరచాలని, ఆయన పూజించాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు. అంతేకాకుండా ఏ యొక్క చెడుతనం లేకుండా, ఎటువంటి అపవిత్రత లేకుండా తను ఆనందించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తనకిష్టమైనటువంటి విధానంలో, తనకిష్టమైనటువంటి మార్గంలో తొలగిపోయినటువంటి వారై దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటకు లోబడక పాపము చేసినటువంటి వారుగా ఉంటున్నారు.